తాకట్టులో ఉన్న గోల్డ్ విడిపించి ఈ రోజు ఆన్లైన్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 6304853377. రాజ్యసభ అభ్యర్థులపై తెలుగుదేశం పార్టీ ఈ రోజు ప్రకటన చేయనుంది. ఎల్లుండి నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఈ రోజు అభ్యర్థుల్ని పార్టీ ప్రకటించనుంది. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు పూర్తి చేశారు. భాష్యం రామకృష్ణ, సానా సతీష్ల పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. మూడో అభ్యర్థి ఎంపికపై తుది కసరత్తు జరుగుతోంది. ఎస్సీ లేదా బీసీల నుంచి ఒకరికి అవకాశం ఇవ్వనున్నారు. మూడో రాజ్యసభ సీటు కోసం బీసీ సామాజిక వర్గం నుంచి చింతకాయల విజయ్, ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుంచి సీనియర్ నాయకుడు వర్ల రామయ్య పేర్లు పరిశీలనలో ఉన్నాయి. 2019లో టీడీపీ అధికారం కోల్పోయాక పార్టీకి అండగా నిలబడ్డారు రామయ్య. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. గతంలోనూ రామయ్యకు రాజ్యసభ అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది. ప్రస్తుతం ఆయన కుమారుడు వర్ల కుమార్ రాజా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ మాదిగ సామాజిక వర్గానికి రాజ్యసభ సీటు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తే రామయ్యకి అవకాశం దక్కనుంది. బీసీల వైపు మొగ్గితే చింతకాయల విజయను ఎంపిక చేసే అవకాశం ఉంది. విజయ్ తండ్రి అయ్యన్న పాత్రుడు శాసనసభాపతిగా ఉన్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న తన కుటుంబానికి అవకాశం ఇవ్వాలని ఆయన ఇటీవల బహిరంగంగానే కోరారు. ఇక భాష్యం విద్యా సంస్థల అధినేత రామకృష్ణను రాజ్యసభకు పంపాలని నిర్ణయించారు. ఇప్పటికే రామకృష్ణ 2024 ఎన్నికల్లో గుంటూరు లోక్సభ టికెట్ ఆశించారు. అప్పుడు టికెట్ ఇవ్వకపోవడంతో రాజ్యసభ సీటు హామీ ఇచ్చారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని విధాలుగా అండదండలు అందించిన రామకృష్ణకు రాజ్యసభ సీటు ఖాయమైంది. సానా సతీష్ కు 2 ఏళ్ల పదవీ కాలమే దక్కింది. ఆయన రాజ్యసభ ఉప ఎన్నికల్లో భాగంగా 2024 డిసెంబర్లో పెద్దల సభకు వెళ్లారు. సతీష్ పదవీ కాలం ఈ నెల 21తో ముగుస్తుంది. ఏడాదిన్నర పాటే ఎంపీగా ఉండడంతో ఆయన మళ్లీ కొనసాగిస్తున్నారు. ఏపీ నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవగా టీడీపీ 3, జనసేన 1 స్థానం సొంతం చేసుకుంది.